హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఆల్రెడీ తమ్నైల్ చూసేసారు కదా. ఈ వీడియోలో వచ్చేసి మనం టోటల్గా ఏపీలో ఉన్న ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి డిస్టిక్ వైజ్గా క్లియర్గా అయితే చూపిస్తాం. అండ్ అలానే మనకు వచ్చేసి కాలేజ్ కోడ్ ఏంటి, ఆ కాలేజ్ అనేది ఎక్కడ ఉంది, కాలేజ్ టైప్ అనమాట, అంటే ప్రైవేటా గవర్నమెంటా అనేది కూడా చూపిస్తా. అలానే బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి అండ్ మనకి కో ఎడ్యుకేషన్ గర్ల్స్కా బాయ్స్కా అనేది కూడా అయితే క్లియర్గా ఈ పీడిఎఫ్లో అయితే ఉంటుంది. సో వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ప్రతి డిస్ట్రిక్ట్స్ అయితే క్లియర్గా చూపిస్తాం. అలానే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఇప్పుడు చూసుకుంటే ఈస్ట్ గోదావరి. సో ఈస్ట్ గోదావరిలో మనకి చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కాలేజ్ కోడ్ ఉంది అండ్ కాలేజ్ టైప్, కాలేజ్ నేమ్, ప్లేస్, బ్రాంచ్ అండ్ ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషన్, కోడెడ్ అంటే కో ఎడ్యుకేషన్ ఆర్ గర్ల్స్ అంటే గర్ల్స్. సో ఇవన్నీ మనకి ఈస్ట్ గోదావరిలో ఉన్న కాలేజెస్ అనమాట. సో చాలా కాలేజెస్ ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో. అండ్ ఇందులో వచ్చేసి మనకి చాలా కాలేజెస్ ఏ ప్లేస్లో ఉన్నాయి కూడా క్లియర్గా అయితే ఉంది. అది గవర్నమెంటా ప్రైవేట్ అని కూడా క్లియర్గా మనకి ఇక్కడ ఉండేది జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే గుంటూరు అనమాట. సో గుంటూరు డిస్టిక్లో చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. సో దాన్ని చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా, మీరు ఒక్కొక్కసారి చూసుకుంటారండి. అంటే కొన్ని కాలేజ్ చూసుకుంటే మనకు ఉమెన్స్ కాలేజెస్ ఉన్నాయి, కో ఎడ్యుకేటెడ్ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయో కూడా గమనించండి. అలానే కాలేజ్ టైప్ అనమాట, అంటే ప్రైవేటా లేకపోతే గవర్నమెంటా అనేది కూడా మనకి క్లియర్గా ఉండేది. అండ్ మీకున్న ప్లేస్లో ఇప్పుడు ఉన్న ప్లేసెస్ అనేవి దగ్గర ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవచ్చు మీరు. చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి గుంటూరు డిస్టిక్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా డిస్టిక్. సో కృష్ణా డిస్టిక్లో చూసుకున్నట్టయితే మనకు ఇందులో కూడా చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కరిని స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా, మీకు కావాల్సిన కాలేజీని అయితే వీడియో స్టాప్ చేసి అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ కాలేజీలో ఏమేమి బ్రాంచెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, అది కో ఎడ్యుకేషనా లేకపోతే ప్రైవేటా, ప్లేస్ ఎక్కడ ఉంది అండ్ కాలేజ్ కోడ్ వచ్చేసి. కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న టైంలో చాలా యూజ్ అవుతుంది అనమాట. కాలేజ్ కోడ్ వచ్చేసి మనం ఆ కోడ్ని చూసి సెర్చ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ టైంలో. ఇవన్నీ కృష్ణా డిస్టిక్ సంబంధించినవి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రకాశం. సో ప్రకాశం డిస్టిక్లో కూడా మనకు సేమ్ చాలా కాలేజెస్ ఉన్నాయి. నేను చిన్నగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా, మీరు ఒక్కొక్కటి చూసుకుంటారండి ఈ కాలేజ్ సంబంధించిన డేటా వచ్చేసి. నెక్స్ట్ శ్రీకాకుళం. సో శ్రీకాకుళంలో చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ 6 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో 6 కాలేజెస్లో కూడా ఒకటి వచ్చేసి మనకు ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది కూడా అక్కడనే ఉంది, జిఎంఐటి తిక్కలి. సో ఇది చాలామంది సబ్స్క్రైబర్స్ అడగడం జరిగింది కట్ ఆఫ్స్. సో మనకి ఈ కాలేజ్ అనేది శ్రీకాకుళంలో డిస్టిక్లో ఉంది. సో శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న వాళ్ళకి అవైలబుల్గా ఉన్న ఆ డిస్టిక్లో కాలేజెస్ అనమాట. దానికి కోడ్, నేమ్, టైప్, బ్రాంచ్, సో ఇవన్నీ మనకి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం. సో విశాఖపట్నంలో చూసుకుంటే కూడా మనకి చాలా కాలేజెస్ అయితే అనిల్ నీరగొండ కూడా మనకి విశాఖపట్నంలోనే కాలేజ్ అయితే ఉందన్నమాట. ఇది చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ అవుతా, మీరు అయితే బాగా చెక్ చేసుకుంటారండి. వీడియోని స్టాప్ చేయండి మీకు కావాలనుకుంటే, కాలేజ్ దగ్గర చెక్ చేసుకోవాలనుకుంటే. సో ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే విజయనగరం. సో విజయనగరంలో మనకు వచ్చేసి టోటల్గా ఒక అప్రాక్స్ 10 కాలేజెస్ అయితే ఉన్నాయి, 10 or 12 అయితే ఉన్నాయి. సో ఇవైతే చూసుకోండి, ప్లేస్ అనేది ఇక్కడ ఉన్నాయి, మనకు దగ్గరలో ఉన్నాయా లేదా, మనం అనుకున్న బ్రాంచ్ ఉందా లేదా, అది ప్రైవేటా యూనివర్సిటీనా అనేది కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ కో ఎడ్యుకేషనా ఓన్లీ ఫర్ గర్ల్సా అనేది కూడా క్లియర్గా చూసుకోండి. సో ఇది వచ్చేసి విజయనగరంకి సంబంధించిన కాలేజెస్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వెస్ట్ గోదావరిలో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి మనకి ఈస్ట్ గోదావరి లాగానే. ఒకటి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా, మీకు కావాల్సిన కాలేజీని చెక్ చేస్తారండి, ఏ ప్లేస్లో ఉంది, కాలేజ్ టైపు, బ్రాంచ్ అండ్ కో ఎడ్యుకేషన్ ఆర్ గర్ల్స్కా బాయ్స్కా అని చెప్పేసి. అండ్ కోడ్ అయితే రాసుకోండి, మీకు కావాల్సిన కాలేజెస్ ఏవైతే పెట్టాలనుకుంటారో వెబ్ ఆప్షన్స్ టైంలో దానికి ఒక కోడ్ అనేది మనం ఆ కోడ్ మీద మాత్రమే ఆ కాలేజీని సెర్చ్ చేయగలం అనమాట ఆప్షన్స్లో. సో కోడ్ అనేది ఇంపార్టెంట్, మీకు కావాల్సిన కాలేజ్ యొక్క కోడ్ కూడా రాసుకోండి. సో ఇది వచ్చేసి వెస్ట్ గోదావరికి సంబంధించిన కాలేజెస్ అనమాట. నెక్స్ట్ అనంతపూర్. సో అనంతపూర్ డిస్టిక్ సంబంధించిన కాలేజెస్ అయితే మనకు అప్రాక్స్ ఒక 10 మాత్రం, ఒక 12 or 13 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్న కాలేజెస్ అన్ని. సో మనకు వచ్చి అనంతపూర్లో కొన్ని ఉన్నాయి, హిందూపూర్లో కొన్ని ఉన్నాయి, తాడపత్రి, గుత్తి, అనంతపూర్. ఈ కాలేజెస్ అన్ని మనకు ఏ ప్లేసెస్లో ఉన్నాయి అండ్ గవర్నమెంట్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. అనంతపూర్లో మనకు జేఎన్టీయూ ఉంది కదా, సో అది యూనివర్సిటీ అక్కడ చూపిస్తుంది. సో యూనివర్సిటీ, అందులో ఉన్న బ్రాంచెస్ అండ్ కో ఎడ్యుకేటెడ్ ఆర్ గర్ల్స్ ఆర్ బాయ్స్, దాని యొక్క కోడ్. సో ఇది నోట్ చేసుకోండి, మీకు కావాల్సిన కాలేజ్ ఉందనుకో అక్కడ ఆ కాలేజ్ యొక్క కోడ్ అనేది నోట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్. సో చిత్తూరు డిస్టిక్లో వచ్చేసి మనకు ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒకటి ఉంది, మదనపల్లె. సో ఈ కాలేజ్ అనేవి మనకు చిత్తూరు డిస్టిక్స్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్న కాలేజెస్ అనేది చిత్తూరు డిస్టిక్ సంబంధించిన కాలేజెస్. సో ఇక్కడ నేను ఒకటి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా, మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటారండి. టైప్ అనమాట, ప్రతిదీ చెప్పలేను. సో అందుకోసమే కో ఎడ్యుకేటెడ్, ఆ బ్రాంచ్ అండ్ నేమ్ అండ్ కోడ్. సో కోడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నా. సో ఇవన్నీ వచ్చేసి మనకు చిత్తూరు డిస్టిక్ సంబంధించిన కాలేజెస్ అనమాట. నెక్స్ట్ కడప డిస్టిక్ సంబంధించిన కాలేజెస్ నేను ఒకసారి చూసుకున్నట్లయితే మనకు అన్నమాచార్య కూడా పార్ట్ ఆఫ్ కడప. సో
సో కడపలో వచ్చేసి మనకి ఈ కాలేజెస్ అన్ని ఇక్కడ కనిపిస్తున్న కాలేజెస్ అన్ని ఉన్నాయన్నమాట. కడప ఒకటి, రాజంపేట ఒకటి, బద్వేల్ ఒకటి, కడప ఒకటి. సో ఇవన్నీ ఇక్కడ ఒక్కొక్కటి చూసుకుంటారండి. బ్రాంచ్ చెక్ చేసుకోండి, కాలేజ్ టైప్ చెక్ చేసుకోండి, కోడ్, ఎడ్యుకేటెడ్. సో ఇవన్నీ ఒకసారి ఒక్కొక్కటి స్క్రోల్ చేస్తూ ఉంటాం, మీరైతే చెక్ చేసుకుంటారండి. సో ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే కడప డిస్టిక్ సంబంధించిన కాలేజెస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కర్నూలు డిస్టిక్. సో కర్నూలు డిస్టిక్ సంబంధించిన కాలేజెస్ అన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న కాలేజెస్ అన్ని కర్నూలు డిస్టిక్ సంబంధించిన కాలేజెస్. అండ్ ఇక్కడ బ్రాంచ్, కాలేజ్ టైప్ అండ్ కోడ్. సో మోస్ట్ ఇంకా అవే చెప్తూ ఉన్నా, స్క్రోల్ చేస్తూ వెళ్తా ఒకసారి చెక్ చేసుకుంటారండి. నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్. నెల్లూరు డిస్టిక్లో కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న కాలేజెస్ అన్ని మనకు నెల్లూరు డిస్టిక్లో ఉండడం జరిగింది. ఈ కాలేజెస్ యొక్క ప్లేస్, ప్రైవేటా, గవర్నమెంటా, యూనివర్సిటీనా, కో ఎడ్యుకేటెడ్, బ్రాంచ్ ఏముంది, కోడ్ ఏముంది అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటారండి. స్లోగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. టోటల్గా ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ లిస్ట్ అయితే చూసారు కదా. సో మీకు కావాల్సిన కాలేజెస్ యొక్క కోడ్ అండ్ ఆ ప్లేస్ అనేది ఎక్కడుంది, ఆ ప్లేస్ ఆ కాలేజీలో ఏ బ్రాంచెస్ ఉన్నాయనేది కూడా నోట్ చేసుకోండి. మోస్ట్లీ మనకి కోడ్ అనేది ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్ టైంలో ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ కాలేజ్ని సెలెక్ట్ చేయాలనుకుంటే, ఆప్షన్గా పెట్టాలనుకుంటే ఆ కోడ్ సెర్చ్ చేస్తే కాలేజ్ వస్తుంది అనమాట. సో అందుకోసం కోడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక దగ్గర రాసుకోండి మీకు కావాల్సిన కాలేజెస్ అన్ని ఒకసారి. సో ఇవి టోటల్గా 13 డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ మీరు చూసేసారు కదా. మీకు కావాల్సిన కాలేజ్ని అన్ని ఒకసారి నోట్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నా. సో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై బై.